మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. 2026 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో సింహరాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ సింహరాశి వారికి ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో 50% శుభఫలితాలు, 50% ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది. సింహరాశి వారికి జూన్ నెల 2 వరకు గురువు అనుకూలంగా ఉన్నాడు. అనగా సింహరాశి వారికి గురువు లాభస్థానంలో సంచరించడం వల్ల, ఈ గురువు పంచమ అష్టమాధిపతి కావడం వల్ల ఈ సంవత్సరం మీ ఆలోచనలు కలిసి వస్తుంది. 2026 జూన్ 2 వరకు సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. సంతానం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుంది. ఆత్మీయులతో కలిసి కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. అలాగే అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి. విద్యారంగంలో పనిచేసే వారికి పదోన్నతులు అందుకుంటారు. నూతన ఉద్యోగాలు వస్తాయి. వ్యాపార పరంగా ఆర్థికంగా బలపడతారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వస్తాయి. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు, గౌరవ మర్యాదలు, మీదైనటువంటి శైలిలో గుర్తింపును కూడా తెచ్చుకోగలుగుతారు. మరి లాభంలో గురువు సంచరించేటువంటి సమయంలో ఆర్థికంగా బలపడతారు. పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ విస్తరిస్తాయి. మీదైనటువంటి శైలిలో శుభ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. కుటుంబంలో కానీ లేకపోతే ఇతరత్ర కార్యాలయాల్లో కానీ మీరు నూతన సంస్థలు ప్రారంభించుకోగలుగుతారు. ఉన్న సంస్థను మరింతగా విస్తరించుకోగలుగుతారు. ముఖ్యంగా సంతానానికి శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సంతానాన్ని పై చదువులకు పంపిస్తారు. ఇలాంటి కార్యక్రమాలంతా కూడా 2026 జూన్ 2 వరకు లాభంలో గురువు సంచరించడం వల్ల ఈ సింహరాశి వారు మంచి ఫలితాలను అందుకుంటారు. అయితే జూన్ 2 తర్వాత మీకు ఈయన వ్యయంలోనికి ప్రవేశిస్తున్నాడు. కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. జూన్ 2 తర్వాత గురువు సింహరాశి వారికి అది 12వ భావం, వ్యయభావం అయింది. జూన్ 2 తర్వాత గురుబలం పూర్తిగా పోతుంది. మీకు ఈ గురుబలం లోపించడం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కూడా కలిసి రావు. సంతానం విషయంలో పూర్తిగా ప్రతికూల ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆత్మీయులతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు అధికమవుతాయి. మీ ఆలోచనలు కాస్త ఇబ్బందికరంగా మారుతాయి. సమాజంలో ఇదివరకు తెచ్చుకున్న పేరు ప్రఖ్యాతులన్నీ కూడా పాడైపోతాయి. అనగా నిందలు, ఇబ్బందికరమైనటువంటి మాటలు, జనాల చేత మీరు ఒక రకమైనటువంటి బాధలు, చెడు మాటలు కూడా వినాల్సిన సందర్భాలు మీకు కనిపిస్తాయి. విద్యారంగంలో ప్రతికూల ఫలితాలు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఎంత కష్టపడినా తగిన గుర్తింపు తెచ్చుకోలేరు. పనిభారం అధికమవుతుంది. ఖర్చులు పెరిగిపోతాయి. శ్రమ అధికమవుతుంది. ఈ రకంగా మీరు 2026 జూన్ 2 వరకు సుఫలితాలను అందించినటువంటి ఈ గురువు జూన్ 2 తర్వాత పూర్తిగా ప్రతికూల ఫలితాలను అందించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ సంవత్సరంలో కనిపిస్తుంది. ఇక ఈ సంవత్సరం అంతా కూడా మీకు షష్టమ సప్తమాధిపతి అయినటువంటి శని భగవానుడు అష్టమములో సంచరిస్తున్నాడు. అనగా మీనరాశిలో శని సింహరాశి వారికి అష్టమ భావంలో సంచరించడం వల్ల ఆర్థిక సమస్యలు, అవమానాలు, అనారోగ్య సమస్యలు, పనివారి సహకార లోపము మీకు స్పష్టంగా కనిపిస్తుంది. వాహన సమస్యలు వస్తాయి. వ్యవసాయ రంగంలో ఉండే వారికి పూర్తిగా నష్టాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి కూడా పూర్తిగా నష్టాలు, ప్రతికూల ఫలితాలు వస్తాయి. వాహన సమస్యలు ఏర్పడతాయి. శారీరకమైనటువంటి శ్రమ, శారీరకమైనటువంటి అనారోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. పోటీ ప్రపంచంలో పూర్తిగా వెనకడుగు పడిపోతారు. కార్మికులకి, శ్రామికులకి మీ కష్టానికి తగినటువంటి ఫలితం రాదు. పని దొరకదు. పని దొరికినా తగినటువంటి ఫలితాన్ని అందుకోలేకపోతారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, హాస్పిటల్కి వెళ్ళడం, ఆ రకంగా మీరు ఖర్చులు పెట్టాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఆశించినటువంటి ఫలితాలు రావు. పోటీ ప్రపంచంలో నెగ్గుకు రాలేకపోతారు. ముఖ్యంగా జీవిత భాగస్వాములతో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ, సహ ఉద్యోగులతో కానీ మనస్పర్ధలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వయసు మళ్ళినటువంటి వారికి విసర్జన అవయవాలకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు, వాటికి సంబంధించినటువంటి చికిత్సలు అధికమయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శని భగవానుడు ఈ అష్టమ భావంలో మీకు పూర్తిగా ప్రతికూల ఫలితాలని, ఇబ్బందుల్ని, కష్టాలని ఈ సంవత్సరం ఇస్తున్నాడు. ఆ రకంగా మీరు నిరాశను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక జన్మరాశిలో సింహములో కేతువు సంచరిస్తున్నాడు. మీ సింహరాశిలో మీ సప్తమంలో రాహువు సంచరిస్తున్నాడు. మీ జీవిత భాగస్వామి కోరికలు కానీ లేకపోతే వ్యాపార భాగస్వాముల కోరికలు కానీ నెరవేర్చడానికి మీరు నానా బాధలు పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మీ నుంచి ఎక్కువ అంచనాలు పెట్టుకుంటారు. మీ నుంచి ఎక్కువ ఆశలు పెట్టుకుంటారు. మీ నుంచి ఎక్కువ ఆశించడం వల్ల వారిని సంతృప్తిపరచలేక మీరు నానా ఇబ్బందులు పడాల్సినటువంటి వాతావరణం కనిపిస్తుంది.
అనేక రకాల కష్టాలను మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఈ సింహరాశిలో కేతువు సంచరించడం వల్ల సింహరాశి వారికి ఎదురవుతుంది. దేన్నైతే మీరు ఆశిస్తారో అది నిరాశని కలిగిస్తుంది. ఏ కార్యక్రమం అయితే మీరు ప్రారంభిస్తారో అది పూర్తిగా ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. పనివారి సహకారం సరిగా ఉండదు. ఈ రకంగా రాహుకేతు దోషం మిమ్మల్ని విపరీతంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ 2026 ఆంగ్ల సంవత్సరంలో కనిపిస్తుంది. జూన్ 2 వరకు గురువు మాత్రం మీకు అనుకూలంగా ఉన్నాడు. ఆ తర్వాత గ్రహాలన్నీ ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. రాహువు కానీ కేతువు కానీ అష్టమ శని కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. మరి 2026 ఆంగ్ల సంవత్సరంలో ఇది గడ్డు కాలంగా, ఇది ఒక అజ్ఞాతవాసంగా భావించాలి. జూన్ 2 వరకు మీరు ఊపిరి పీల్చుకున్నటువంటి మీరు జూన్ 2 తర్వాత ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడేటువంటి వాతావరణం, అంతటి కష్టాలన్నీ కూడా ఒక్కసారిగా మూకుపుడిగా మీ మీద దాడి చేసి ఇబ్బంది పెట్టి మిమ్మల్ని అవమానపరిచేటువంటి వాతావరణం కనిపిస్తుంది. మరి 2026 ఆంగ్ల సంవత్సరంలో ఈ సింహరాశి వారు ఈ సప్తమ రాహు దోషం నుంచి బయటపడడానికి, అలాగే జన్మరాశిలో కేతు దోషం నుంచి బయటపడడానికి, ఈ ప్రబల కాలసర్ప దోషం రాహుకేతు దోషం నుంచి బయటపడడానికి మనకు పంచభూత శివలింగాల్లో వాయులింగేశ్వర క్షేత్రమైనటువంటిది ఆంధ్రప్రదేశ్లో తిరుమల క్షేత్రానికి అనగా తిరుపతి పట్టణానికి అతి సమీపంలో శ్రీకాళహస్తి అనేటువంటి పుణ్యక్షేత్రం ఉంది. అక్కడికి శ్రీకాళహస్తీశ్వర స్వామి వాయులింగేశ్వర క్షేత్రం ఉంది. ఆ క్షేత్రానికి వెళ్ళి ఆ ఆలయంలో అందుబాటులో ఉండే రాహుకేతు పూజలు 1కి 2 సార్లు చేయించుకోండి. 3 నెలల వ్యవధిలో 2 మార్లు మీరు రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. ఈ రకంగా మీరు చేసుకోవడం వల్ల ఈ రాహుకేతు దోషం నుంచి ఎంతో కొంత మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఆ తీవ్రతను తగ్గించుకోగలుగుతారు. అలాగే అది వాయులింగేశ్వర క్షేత్రం, పైగా శివాలయం గనక మీకు అష్టమ శని దోషం కూడా ఎంతో కొంత తగ్గడానికి అవకాశం కనిపిస్తుంది. అక్కడ ఆలయంలో ఉన్నటువంటి స్వామివారు శ్రీకాళహస్తీశ్వరుడు, ఆయన వాయులింగేశ్వరుడు, అలాగే ఆలయంలో ఉన్నటువంటి పార్వతీ అమ్మవారు, జ్ఞానప్రసన్న అమ్మవారు, ఆ అమ్మవారిని అయ్యగారిని దర్శించి నమస్కరించుకోండి. ఆలయంలో అందుబాటులో ఉన్నటువంటి దక్షిణామూర్తి స్వామి ఉంటారు, ఆయన కూడా దర్శించండి. ఈ రకంగా మీకు ఎట్లాగో జూన్ 2 తర్వాత గురుబలం లేదు కనుక దక్షిణామూర్తి దర్శనం వల్ల మీకు గురుబలం వచ్చేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కనుక తప్పనిసరిగా ఈ సింహరాశి వారు జూన్ 2 తర్వాత 1కి 2 మార్లు శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించుకొని అక్కడ అందుబాటులో ఉండే స్వామివారిని అయ్యగారిని నమస్కరించుకొని అక్కడ ఉన్నటువంటి గురువు గారు దక్షిణామూర్తిని కూడా దర్శించుకొని రావడం వల్ల మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. అలాగే ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం అష్టమ శని దోషం కూడా ఉంది కనుక మీరు తిరునల్లారికి వెళ్ళి శనీశ్వర దర్శనం చేసుకోండి. అవకాశం లేని వారు నిరంతరం ఈశ్వరుని ప్రార్థన చేయండి, ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి, గోవులకు చేతనైనంత వరకు ఆహార పానీయాలు గోసేవ చేయండి. అలాగే గురువు కూడా జూన్ 2 తర్వాత మీకు ప్రతికూలంగా ఉన్నాడు కనుక దత్తాత్రేయ స్వామివారిని దర్శించి దత్తాత్రేయ స్వామివారిని ఆరాధన చేయండి. అలాగే మీకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు శనగలను దానం చేసి వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోండి. ఈ సంవత్సరము విశేషంగా ఈ సింహరాశి వారు తప్పనిసరిగా తిరుమల క్షేత్రానికి వెళ్ళి తలనీలాలు సమర్పించి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం వల్ల కూడా కొంతవరకు మీరు ఈ గ్రహాల యొక్క ప్రతికూలత నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఆయన వెంకటరమణుడు గనక, ఆపద మొక్కుల వాడు గనక ఆయన దర్శనాన్ని మీరు చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది.